నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు, సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోండి, భార్యాభర్తలంటే వాళ్ళ ఉండాలి అని చెప్పి, ఆదర్శ దంపతులు అని. అసలు వాళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు ఏ విధంగా అయ్యారమ్మా? మనకి సినిమాలని ఒకసారి పక్కన పెట్టేద్దాం. సినిమాల్లో మనకి రాముడు చాలా పెద్దవాడు, సీతాదేవి కూడా కాస్త 18-20 ఏళ్ల కన్యలాగా కనపడుతుంది. అవునమ్మా. కానీ కాదు, వివాహ సమయానికి జస్ట్ 12 ఏళ్ళు శివధనుస్సు విరిచినప్పుడు రాముడికి 12 దాటాయి అంతే. ఊన షోడశ వర్ష అంటాడు, 16 ఏళ్ల కన్నా తక్కువవాడు అని. 16 ఏళ్ల కన్నా తక్కువవాడు అంటే 15 ఏళ్ళేమో అనుకుంటాం, కాదు. ఎందుకంటే 16 ఏళ్ళు అయ్యాక తనంతట తనకు వ్యక్తిత్వం వస్తుంది గనక అబ్బాయి మాట తండ్రి వినాలి, 16 ఏళ్ల లోపు తండ్రి మాట కొడుకు వినాలి. అందుకు ఇంకా వయసు రాలేదని దశరథుడు చెప్తాడు. తర్వాత సీతాదేవి చెప్తుంది వీళ్ళ వయస్సుల గురించి. అంటే 12+ ఉన్నాడు సీతాదేవి, 6 ఏళ్ళు. అది వాళ్ళకి వివాహం అయినటువంటి సమయం. అందుకే సినిమాని పక్కకు పెట్టమని చెప్పా. అలా అయి అత్తవారింటికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అత్తవారింటికి వచ్చారు అంటే కాపురం చేశారని కాదు అర్థం. వాళ్ళకి యుక్త వయసు వచ్చేదాకా అత్తవారింట్లో అలవాటు పడిపోతారు, ఈ ఇంటి పద్ధతులకు అలవాటు పడతారు. ఇంకా మా పుట్టింట్లో అని సాగదీసే అవకాశం లేదు. మా అమ్మ అయితే అని చెప్పి అత్తగారిని ఎదిరించే అవకాశం లేదు. ఇక్కడ పద్ధతులకే ఇక్కడికే చాలా చక్కగా అలవాటు పడిపోవడం జరుగుతుంది. తర్వాత 12 ఏళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళు. అంటే 12 ఏళ్ళు అంటే రాముడికి 24 ఏళ్ళు, సీతాదేవికి 18 ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది, రాముడిని పట్టాభిషిక్తుడిని చేయడం, వాళ్ళు ఇక నుంచి సంసార జీవితం గడపడం మొదలు పెట్టడం. అంతేగాని అప్పటిదాకా వాళ్ళు భౌతికమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టుగా లేదు. ఈ రెండు ఒకటే అని చెప్పి మనకు కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లో స్పష్టంగా చెప్తారు. రామాయణంలో దీని గురించిన క్లారిటీ లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా ప్రశ్నలు అడిగేవాళ్ళు లేరు గనక అందరికీ తెలుసు కదా, చెప్పేదే ఉందన్నట్టు వెళ్ళిపోతుంది. అవునమ్మా. ఆ సందర్భంలో ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆనందంగానే ఉన్నారు. ఎలా గడిపిందంటే, బాలేవ సీత పసిపిల్లలాగా గడిపిందట అత్తగారుల అంతఃపురంలో. 4 అక్క చెల్లెళ్ళు కూడా 3 అత్తగారుల దగ్గర ఎంతో ముద్దు మురిపాలతో పెరిగారు. ఎందుకంటే వీళ్ళకి ఆడపిల్లలు లేరు, చాలా చక్కగా పెరిగారు. అరణ్యవాసానికి బయలుదేరేటటువంటి సమయంలో అప్పటి వరకు సీతాదేవి నోరెత్తి మాట్లాడినటువంటి సందర్భం మనకు కనపడదు. రాముడు వచ్చి రేపు పట్టాభిషేకం అన్నాడు, చాలా సంతోషించింది. మర్నాడు వచ్చి వనవాసం అన్నాడు. పట్టాభిషేకం అంటే దానికి సంబంధించిన నియమాలన్నీ పాటించాలి కదా, బ్రహ్మచర్యం ఇత్యాదులన్నీ. దర్భ మీద పడుకోవాలి, ఉపవాసం చెయ్యాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేసింది పాపం. మర్నాడు వచ్చి వనవాసం అన్నాడు. అంతకన్నా సంతోషంగా బయలుదేరుతానంది. లేదు లేదు, నిన్ను కాదు రమ్మంది, నేను కదా వెళ్ళారన్నాడు. ఇక్కడ మొదలవుతుంది సీతాదేవి మాట్లాడిన. ఇప్పటిదాకా నోరెత్తి ఆవిడ మాట్లాడిన సందర్భం లేదు. చాలా వాదిస్తుంది, ఎన్ని రకాలుగా వాదిస్తుందో నేను చెప్పలేను. ఏమంటుంది, నేను నీతో వస్తున్నాను సంతోషంగా అంటే, లేదు లేదు, అదేమన్నా అంతఃపురం అనుకున్నావా, అయోధ్యానగరం అనుకున్నావా, అరణ్యం అన్నాడు. ఏం పర్వాలేదండి, నువ్వు లేకపోతే నాకు అయోధ్య అరణ్యం, నువ్వు ఉంటే అరణ్యమే అయోధ్య అంది. కాదు కాదు, అక్కడ రాక్షసులు ఉంటారు, నా భర్త పరాక్రమవంతుడు అంది. లేదు, క్రూర మృగాలు ఉంటాయి, నేను వీర్యశుల్కని అంది. లేదు, నేను అక్కడ ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఎముకలు ఉంటాయి, అవి ఉంటాయి, కాళ్ళకు గుచ్చుకుంటాయి, అందుకే వస్తున్నా, నువ్వు నడుస్తుంటే ముందు నీ దారి శుభ్రం చేస్తానంది. అక్కడ నేను బ్రహ్మచర్యం పాటించాలి, పూజ చేసుకోవాలి, ముని వృత్తిలో ఉండాలి, వాటికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి వస్తానంది. ఇది ఎట్లా చెప్పినా వినడం లేదు. ఎందుకు వచ్చిందిలే, మా అమ్మ దగ్గర ఉండు, మా అమ్మ ఇప్పటికే బాధపడుతూ ఉంటుంది, ఓదార్చు, మా తండ్రి గారిని కూడా ఓదార్చాలంటే నువ్వు చేస్తే నీ వెనకాల ఉండి చేస్తానంది. మంచి సమాధానం కాదా మరి? లేదు, ఒకవేళ ఎక్కడన్నా నువ్వు పొరపాటున నేను గొప్పవాణ్ణి అని చెప్పి భరతుడి దగ్గర అంటావేమో, భరతుడు కాబోయే రాజు కదా, రాజు ఇతరులని పొగిడితే ఒప్పుకోరు, నువ్వు అలా పొగడకూడదు. ఒక
చేతకాని వాడు తన భార్యని ఎవరింట్లోనో పెట్టి విదేశాలకు వెళ్ళినట్టు మాట్లాడుతున్నావేమిటంది. ఆహా, లేదులే ఇంకా ఈవిడితో వాదించి లాభం లేదని నువ్వు రావద్దు అంటాడు. అంటే అవునులే, పురుష వేషంలో ఉన్న స్త్రీకిచ్చి వివాహం చేశానన్న సంగతి తెలియక మిథిలాధిపతి అయినటువంటి మా తండ్రి విదేహరాజు సంతోషంగా ఉన్నాడు అంటుంది. అంత మాట అనేసిందమ్మా అన్నది. ఇందులో అనుమానం ఏం లేదండి. అందరూ జాలి పడతారు కానీ సీతమ్మ మీద ఆవిడ తన అభిప్రాయాలు బాగానే వ్యక్తం చేసుకుంది, తనకు కావాల్సిన తానుంది. ఖచ్చితంగా ఆవిడ ఏమి అణగదొక్కబడలేదు. ఓకే ఓకే, గుర్తుంచుకోండి, మన దేశంలో ప్రాచీన కాలంలో స్త్రీలని ఎవ్వరూ అణగదొక్కల. చేతకాక అణిగిపోతే మనం ఏం చేస్తాం? అంతే అంతే. చేతకాని వాళ్ళ గురించి, అసమర్థుల గురించి మనం మాట్లాడక్కర్లా. సమర్థులైన వాళ్ళకి ఎప్పుడు అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఈ మాట అనగానే రాముడు వెంటనే సరే అన్నాడు. ఎందుకో తెలుసా? తాను పితృవాక్య పరిపాలన చేశాడు కదా. అవును. మరి సీతాదేవి చెయ్యొద్దా? సీతాదేవి జనకుడి పేరెత్తింది. జనకుడు ఏమన్నాడు? ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ఛాయేవానుగత సదా అన్నాడు. అంటే ఈ అమ్మాయి నా కూతురు సీత, ఇహ నుంచి నీకు సహధర్మచరి, ధర్మ మార్గంలో నీకు తోడుంటుంది. ఛాయేవ అనుగత సదా, నీడలాగా నిన్ను వెన్నంటి ఉంటుంది అన్నాడు. మరి నేను మా నాన్న మాట పాటించద్దా? నీతో చెప్పినది నాకు చెప్పినట్టేగా. నీ భర్తని వదిలిపెట్టకుండా నీడలా ఉండమని మా నాన్న నాకు చెప్పినప్పుడు మా నాన్న మాట నేను వినద్దా? నువ్వేమో తండ్రి మాట వినేవాడివా, నేనేమో తండ్రి మాట వినందాన్నా? అమ్మో, ఏమి అంతే అంతే తెలివిగా మాట్లాడే. సీత అంత తెలివి గల వాళ్ళు ఎవరు కనపడరండి నాకు. నిజమమ్మా. అప్పుడప్పుడు రాముణ్ణి మించిపోయిన తెలివి సీతది. సరే రమ్మంటాడు. మరి తర్వాత ఎప్పుడన్నా నువ్వు నన్ను ఆడదన్నావా అని కోప్పడ్డా రాముడు? లేదు. లేదు కదా. ఎందుకు గుర్తు చేసింది అంటే మా రాముడి యొక్క ఔన్నత్యం పెరగడానికి, రాముడితో తాను వదిలి ఉండలేనన్న ప్రేమ కొద్దీ మాట్లాడింది కనుక అర్థం చేసుకున్నాడు. అదమ్మా వాళ్ళిద్దరి యొక్క అన్యోన్యత. ఎక్కడా కూడా నేను అరణ్యవాసానికి వచ్చానని లేదు. ఎక్కడన్నా సీతని వెళ్ళమని చెప్పాడా అరణ్యవాసానికి? లేదు కదా. అయినా భర్తని అనుసరించి వెళ్ళడం అనేది ఇష్టపడింది. అనసూయ అదే మాట అంటుంది. ధనం ఉన్నప్పుడు ఎవరైనా సరే భర్తను అనుసరించి ఉంటారు. ధనహీనుడై పరిస్థితులు వ్యతిరేకమైనటువంటి స్థితిలో కూడా భర్తను అంటిపెట్టుకుని ఉండడం అనేటటువంటి గొప్ప లక్షణం నీలో కనపడింది అంటుంది. కష్టకాలంలో వెంటుండాలి కదా. ఉన్నావు నువ్వని. అరణ్యవాసంలో 13 ఏళ్ళు ఎంత ఆనందంగా గడిపారంటే అంత ఆనందంగా. సీత ఆడిందాట, పాడింది పాట. అలా చెట్టు వంక ఎక్కడన్నా చూసిందంటే రాముడు వెంటనే లక్ష్మణుడు వంక చూస్తాడు. లక్ష్మణుడు వెళ్ళి ఆ చెట్టు మీద అప్పుడు ఆవిడ చూసిన పండో కాయో తెచ్చిస్తా, పువ్వో, అంత అపురూపంగా ఉన్నది. చివరికి ఈ మృగం రాక్షసుడు నిజమైన మృగం కాదు అని లక్ష్మణుడు చెప్పినా అయితే అయ్యింది, సీత కోరింది కదా అని తెచ్చాడు, తేవడానికి వెళ్ళాడు. అంత ఇదిగా ఉన్నారు. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలుసు. సీత అపహరించబడ్డాక రాముడు పడిన వేదన, ఏడ్చిన ఏడుపు ఇంతవరకు ఎక్కడా మనం ఎవరు అలా ఏడ్చినట్టు చూడం. నిజం చెప్పాలంటే ఏ కావ్యంలోనూ ఏ చలనచిత్రంలోనూ కూడా రాముడు పడిన వేదనని పరిపూర్ణంగా చిత్రీకరించిన వాళ్ళు మనకు కనపడరు. అంత దుఃఖపడ్డాడు. ఎంత దుఃఖం అంటే అంత దుఃఖం. ఆ దుఃఖం ఎంతటిది అంటే తర్వాత మనకి బాగా తెలుస్తుంది. సీతాదేవి రావణుడి లంకలో ఉండిపోవడం, రాముడు బెతకడం సీత కోసం, ఇంత అవ్వడం, హనుమంతుడిని పంపించటం, ఇక అదంతా హనుమంతుడు వెళ్ళాక హనుమంతుడు కూడా ఆవిడ్ని చూసి గుర్తుపట్టి మొత్తానికి అన్నీ మాట్లాడుతూ ఉంటే రాముడు ఎట్లా ఉన్నాడో చెప్పమని అడుగుతుంది సీత గుర్తుకి. ఇక్కడే రాముడి యొక్క వర్ణన మనకి బాగా కనపడుతుంది. లేకపోతే ఎక్కువ భౌతికమైన వర్ణన పెద్దగా లేదు. అంత బాగా వర్ణించిన తర్వాత ఎలా ఉన్నాడు రాముడు అంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అడిగితే అసలు రాముడు నన్ను తలుచుకుంటున్నాడా అని. అంటే దూరం అయిపోయాక బానే కదా, రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంలో ఉండొచ్చుగా. అంతే అమ్మా, ఉండొచ్చు. బహుభార్యాత్వం ఉంది అందులో, రాజులకు ఆ రోజుల్లో. కనుక రాముడు నన్ను తలుచుకుంటున్నాడా అంటే అప్పుడు చెప్తాడు, నిన్ను తలుచుకుంటూ రాముడు నిద్రాహారాలు లేవు, ఏమీ తినటం లేదు,
తేనైనా తాగటం లేదు, ఎంత మధురమైన పదార్థం పెట్టినా తినటం లేదు. తింటూ ఉంటే బలవంతంగా లక్ష్మణుడో ఎవరో బలవంతం చేస్తే తిందామని దగ్గరికి పెట్టుకున్న తర్వాత కూడా హా సీత అని చెప్పి దాన్ని వదిలేస్తున్నాడు. ఇది సీతకి ఇష్టమని ఇలా అనుక్షణం ఒంటి మీద వాలిన ఈగల్ని దోమల్ని కూడా తోలుకోవటం లేదు. నిద్ర కూడా రాదు, కానీ అలిసిపోయి కాసేపు అలా కళ్ళు మూస్తాడు. అలా కళ్ళు మూసిన మరుక్షణం హా సీత అంటూ మెడుకు తెచ్చుకుంటాడు. ఇలా చాలా వేదన పడుతున్నాడు. అంటే సీత ఒక మాట అంటుంది, హనుమా అమృతం విషం కలిపిచ్చావు కదయ్యా నాకు అంటుంది. అమృతం ఏమిటి? తనని గుర్తుంచుకున్నాడు, తన కోసం ఏడుస్తున్నాడు రాముడు, తన మీద ప్రేమ ఉంది అని నిరూపించబడింది కనుక అమృతం. ఓకే ఓకే. రాముడు తన కోసం బాధపడుతున్నాడు అన్నది విషం. నేను నా వల్ల రాముడికి కలిగిన మేలు ఇంతేనా? ఆ ఏడిచేట్టు చేస్తున్నానా, బాధపడేట్టు చేస్తున్నానా, రాముడి బాధకి నేను కారణమయ్యానా అని బాధపడుతుంది సీత. తను దూరం అవ్వడం వల్ల రాముడు బాధపడుతున్నాడంటే రాముడు బాధపడడానికి నేను కారణమయ్యాను అని దుఃఖపడుతుంది. అది నిజమైనటువంటి ప్రేమ అంటే. నేను అతడి జీవితంలోకి వెళ్ళడం దేనికి? వెళ్ళిన తర్వాత దూరం అయితే అతడు బాధపడ్డం దేనికి? బాధకు కారణం నేను కదా అయ్యాను అని చెప్పి సీత దుఃఖపడుతుంది. ఇదమ్మా అసలైనటువంటి ప్రేమ అంటే. అంతేగాని మరొకటి కాదు. పైగా హనుమంతుడు తీసుకుని వెడతానంటే తన భుజాల మీద కూర్చోమంటే చాలా చెప్తుంది అనుకోండి. నువ్వు కొడుకు లాంటి వాడివి, ముట్టుకుంటే తప్పు లేదు, ఇవన్నీ చెప్పాక ఏమంటుంది, రాముడు వచ్చి నన్ను తీసుకెళ్ళాలంటుంది. నీకు ఎంత పంతమండి. ఒకవేళ నువ్వు నన్ను తీసుకెడితే ఏమంటారు లోకమంతా? రావణుడు దొంగ, రాముడు గజ దొంగ. దొంగ దాచిన వస్తువుని కనుక్కొని పట్టుకెళ్ళాడంటే గజ దొంగ కాదు. రావణుని కన్నా మిక్కిలి రాముడు దొంగ అని అనుకుంటారు కదా లోకంలో. అట్లాంటిది వద్దు, వచ్చి దర్జాగా పట్టుకెడతాడు అని అంత పంతం పడింది. నిజంగా సీత మామూలుది కాదు కదండి. నిజంగా అమ్మ మీరు అన్నట్టు ఎవరు లేరు అంత తెలివిగలవాళ్ళు. అంత తెలివిగలవాడు. పైగా వీడికి శక్తి లేక శక్తి ఉంది. ఎంత శక్తి అంటే రావణుడు వచ్చి తను ఎన్నో మాట్లాంటాడు, ఏమి బాధపడుతుంది కానీ రియాక్ట్ అవ్వదు. రాముణ్ణి తిడతాడు. ఎంత కాయకసురులు కుడుచుతూ అడవుల్లో ఉండేవాడు, ఈ పాటికి వాడిలో నెత్తురు చీము నెత్తురు చచ్చిపోయి ఉంటే పౌరుషం ఉండదు, రాముడు ఎక్కడొస్తాడు, నిన్నెక్కడ పట్టుకెడతాడు అంటే ఆ మాట అనగానే సీతకు కోపం వస్తుంది. అరే నిన్ను నేను తగలబెట్టగలను, భస్మార్హ తేజస, నిన్ను నేను తగలబెట్టగలను, తగలబెట్టదగిన లక్షణం కలిగిన వాడివి నువ్వు. కానీ ఎందుకు చేయలేదో తెలుసా? అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్. రాముడు నాకు ఆ మాట చెప్పలా వీణ్ణి తగలబెట్టు అని. వాడిని నాకు వదిలేయమన్నాడు. తను చంపుతాడు, తను చేయాల్సిన పని నేనెందుకు చేయాలి? రాముడికి రావాల్సిన క్రెడిట్ నేనెందుకు తీసుకోవాలి? సీత గాని రావణుణ్ణి తగలబెట్టి ఉంటే రాముడికి క్రెడిట్ వచ్చేదా? రాదుగా. సీత కూడా మానవకాంతేగా. అవును. కానీ అసందేశాత్తు రామస్య, రాముడు నాకు సందేశం పంపలా. పైగా తపశ్చానుపాలనాత్, తపస్సు చేస్తున్న నీలాంటి వాడి కోసం నా తపస్సు వృధా ఎందుకు చేసుకుంటాను, వేస్ట్ ఎందుకు చేసుకుంటాను, చేసుకొని పోమంది. అంత శక్తి ఉందా ఈవిడికి అంటే హనుమంతుడి తోకకున్నటువంటి నిప్పు చల్లార్చింది సీతాదేవి. అగ్నిదేవుడు హనుమంతుడికి చల్లబడమంటే చల్లబడిన వాడు రావణుని తగలబెట్టరా అంటే తగలబెట్టడా? చేస్తాడమ్మా. మరి అంత శక్తి. అది సీతకి రాముడి మీద ఉన్న నమ్మకం, రాముడికి సీత మీద ఉన్న నమ్మకం. అయ్యాక ఈ మాట అనగానే చాలా మందికి సందేహం వస్తుంది, అగ్నిప్రవేశం చేయమన్నాడు కదా రాముడు అని. రాముడు అగ్నిప్రవేశం చేయమన్నాడా? రామాయణం చదవకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే అలాగే ఉంటుంది. రాముడు అగ్నిప్రవేశం చెయ్యమల్లా, నా కంటి ఎదురుగా ఉండద్దన్నాడు. ఎందుకు అంటే నేత్రరోగికి దీపంలాగా నా కంటికి బాధ కలిగిస్తున్నావు అన్నాడు. దోషం దీపానిదా నేత్రరోగిదా? కళకలకు వచ్చింది, కళకలకు వచ్చినప్పుడు దీపం వేస్తే కళ్ళు మండుతాయి. దోషం ఎవరిది? దీపాందా? ఎందుకు అవుతుందమ్మా? దీపాంది కాదు కదా, ఎవరిది అవుతుంది? కళకలకు ఉన్నటువంటి వ్యక్తిది అవుతుంది. రాముడు ఏమన్నాడు? నేత్రరోగం, కంటికి వ్యాధి ఉన్నటువంటి వాడి కంటికి దీపంలాగా నాకు కష్టం కలిగిస్తున్నావు అన్నాడు. అంటే ఏమిటి? ఈయనకే ఏదో తేడా ఉంది చూపులో. తన గురించి తనే చెప్పాడు రాముడు, ఇంకోటి చెప్పలా. అవును అవును.
ఏమిటది? ప్రజాభిప్రాయం అనేటటువంటి నేత్ర రోగం ఉంది నాకు, అందువల్ల నిన్ను స్వీకరించడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఓకే ఓకే. ఒక నీచుడు ఒక పామర స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడతావా నువ్వు నాతో అంది. అందరూ వింటుండగా మళ్ళీ మొహమాటాలు ఏం లేవు, దాపరికాలు అంతకంటే లేవు. ఇంత మాట మాట్లాడింది. మాట్లాడి లక్ష్మణ చితి పేర్చంది. సీత చేసింది ఆ పని, రాముడు ఏమనలా. లక్ష్మణుడు చితి పేర్చాడు, సీత అగ్నిలో ప్రవేశించింది, బయటకు వచ్చింది, అగ్ని పునీత అయి వచ్చింది. అప్పుడు అనుకుంటారు, ప్రశ్నేసే వాళ్ళకి వందలండి. సర్లే నేను అనుకుండా ఆవిడే తగలబడిపోతోందని సంతోషించాడా రాముడు? అగ్నిదేవుడు సీతని ఏం చేయడని వాళ్ళకి నమ్మకం. ఎట్లా నమ్మకం? హనుమంతుడు చెప్పాడుగా, హనుమంతుడి తోకకి పెట్టిన నిప్పు చల్లబడిన సంగతి హనుమంతుడు చెప్పాడు. సీత పని మీద వెళ్ళిన హనుమంతుడినే నిప్పు ఏం చేయకపోతే సీతనే ఏమన్నా చేస్తుందా? మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు కదమ్మా ఇట్లాంటి క్వశ్చన్స్ వేస్తారు. అంతే కదా? అంతే అంతే. అంచేత వాళ్ళు ఊరుకున్నారు. ఎందుకంటే లోకంలో ఎవరూ కూడా భవిష్యత్తులో సీతాదేవిని అనకూడదు. ఒకవేళ ఎవరన్నా 10 నెలలు రాక్షసుడి దగ్గర ఉన్న స్త్రీని నువ్వు తెచ్చుకున్నావు అని అంటే సీతకి ఎంత చెడ్డ పేరు. అమ్మో, సీతకి చెడ్డ పేరు వస్తే రాముడు భరించగలడా? లేదు. అందుకని ముందరే చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టు ఇక్కడికిక్కడే క్లారిఫై చేసేసాడు. మరి సీత మీద ఉన్న ప్రేమతో చేసిన పనా, సీత మీద కోపంతో చేసిన పనా? ప్రేమతో అమ్మా. ఇది తెలియక చాలా మాట్లాడుకుంటాం. ఎంతకాలం అమ్మా వాళ్ళు దూరంగా ఉంది? 1 ఏడాది. ఏడాది కూడా కాదు, 10 నెలలో 11 నెలలు. 10 నెలలు ఒకళ్ళ విషయం ఒకళ్ళకి తెలియకుండా ఉన్నారు. 1 నెల యుద్ధంలో గడిచిపోయింది, నెలపైనే. ఆ తర్వాత కలిసి అయోధ్యకు వెళ్ళారు. 11,000 సంవత్సరాల రాముడి పరిపాలనా కాలంలో 1 సంవత్సరం అంటే ఎంత? చాలా తక్కువ. అంతే వాళ్ళు దూరంగా ఉంది. మిగిలిన సమయం అంతా ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రాణం పెట్టి ఉన్నారు. అది సీతారాముల యొక్క ఆదర్శ దాంపత్యం అంటే. నిజంగా చాలా నేర్చుకోవాలమ్మా వారి ఇద్దరి జీవితాన్ని మనందరం చూసి చాలా నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా ఉన్నారంటే 2 శరీరాలు ఒకే ఆత్మలా ఉన్నారమ్మా సీతారాములు. ఒకళ్ళ ఆలోచన ఒకళ్ళకి తెలుసు, ఒకళ్ళు ఏమనుకుంటున్నారో ఒకళ్ళకి తెలుసు, తెలియకుండా లేరు. ఇప్పుడు ఎందుకమ్మా అలా ఉండలేకపోతున్నారు? ఈ జనరేషన్లో ఒకప్పటి కాలంలో పెద్దవాళ్ళు కూడా అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఉండేదమ్మా. ఇప్పుడు రాను రాను జనరేషన్లు మాట్లాడుకున్నారు కూడాను. ఇప్పుడు సీతాదేవి అన్న మాటలకు రాముడికి కోపం రావద్దా? రావాలి. ఇంకో సందర్భంలో కూడా నీకు రాక్షసులతో శత్రుత్వం లేదు కదా, వాళ్ళని చంపుతానని ఎందుకన్నావు అని అడిగింది సీత. వాళ్ళు ఏమన్నా శత్రుత్వం రావడానికి 3 కారణాలు ఉంటాయి. సొమ్ము దొంగతనం చేయడం కానీ, అబద్ధం చెప్పడం కానీ, స్త్రీలను అపహరించడం కానీ, ఇట్లాంటివి ఏమన్నా చేస్తే వస్తాయి. అవేం లేవు కదా. అవును. అంటే దానికి సమాధానం చెప్పాడు రాముడు. అంతేగాని ఇది మగవాళ్ళ వ్యవహారం నీకెందుకు, ఇది రాజ్య వ్యవహారాలు ఆడవాళ్ళకి అవసరమా, ఇట్లాంటి మాటలు మాట్లాడా? లేదు, మాట్లాడా. ఇవాళ అయితే అలా కదా. మనం ఆ మధ్య ఒక యాడ్ కూడా చూశాను. ఏదో వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉంటే కోడలు వచ్చి మాట్లాడితే ఆడవాళ్ళు మాట్లాడకూడదు అనేది టీవీలో యాడ్ చూశాను నేను. అంటే లేదు లేదు నేను ఈ వ్యాపారం చేసి డబ్బు సంపాదించానని చూపిస్తూ ఉంటుంది. అంటే ఎంత సమాజంలో, ఈనాటి సమాజంలో దురభిప్రాయాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఒకళ్ళనొకరు గౌరవించుకునేవారు. వ్యక్తిగతంగా తన మీద తనకి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మగౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎదుటి వాళ్ళని గౌరవిస్తాడమ్మా. అలా పరస్పరం గౌరవించుకునేటటువంటి వాళ్ళ మధ్య సంబంధాలు బాగుంటాయి. తన మీద తనకే నమ్మకం లేనటువంటి అసమర్థుడికే, అసమర్థుడు అవ్వచ్చు, అసమర్థురాలు అవ్వచ్చు, అటువంటి వాళ్ళే ఇతరులతో సర్దుకోలేరు, తగాదాలు వస్తాయి. చాతకానితనం, అసమర్థత, అనుమానం, బలహీనత, ఇవి కారణాలు.